అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏందంటే మనకు ప్రజాపాలన, ఇంకొకటి మన నిరుద్యోగుల యొక్క సపోర్ట్ వల్ల గెలిచిన ప్రభుత్వం. సో తప్పకుండా రేవంత్ రెడ్డి గారు కూడా ఏమున్న ట్విట్టర్లో కానీ మన ఇన్స్టాగ్రామ్స్లో కానీ దీంట్లో ట్వీట్ చేయడం కాదు, ఆయన ఒక సీఎం హోదాలు ఉన్నాడు కాబట్టి దీన్ని వెంటనే ఒక తీవ్రమైన సమస్యగా పరిగణించి దీన్ని సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఇప్పుడు మేమేదో 9,210 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిర్రు, 2 లక్షల మంది అప్లై చేసిరు కదా, అందరికీ ఇవ్వమని అనట్లేదు. ఇట్లా మనకు ఒక డిసైడింగ్ ఆర్డర్లో ఫాలో కాకపోవడం వల్ల చాలా అంటే చాలా ఒక 35% బ్యాక్లాగ్స్ అవుతున్నాయి మేడం. ఇది మనకు నోటిఫికేషన్ చూసుకుంటే ఎవ్రీ 5 years 10 yearsకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు చదివిన వాళ్ళు మళ్ళీ చదవాలి, మళ్ళీ ఇన్ని రోజులు వెయిట్ చేసి మళ్ళీ చదవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మాకు వచ్చే జాబ్స్ అవి, ఎందుకంటే మెరిట్లో ఉన్న వాళ్ళకి ఒక అభ్యర్థికి 4-5 జాబ్స్ వచ్చినాయి మేడం. వచ్చిన వాళ్ళు అన్ని జాబ్స్ చేయలేరు కదా, ఏదో ఒక జాబ్కి వెళ్తారు, మిగతావి రిలింక్వెస్ట్మెంట్ తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని మిగతా వాళ్ళతో ఫిల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము అంతే. ఇది ఒక న్యాయపరంగానే కొట్లాడుతున్నాం తప్ప దీన్ని మేము అంటే ఏదో ఆశతోటి చేసేది కాదు ఈ పోరాటం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా స్పందించాలి. మీరు నిరుద్యోగుల పట్ల సానుకూలంగా ఉంటారని ఆశిస్తున్నాము. అవును, ఆస్మా మేడం. అవును, అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళని తీసుకుపోయి నైట్ 2 o'clock హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా గవర్నమెంట్ దిగి వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాం మేడం. ఒక అశోక్ సార్ ఒక్కరే కాదు, మనకు ప్రవీణ్ కుమార్ సార్ కానీ, కృష్ణయ్య సార్ కానీ వీళ్ళంతా కూడా వచ్చి మమ్మల్ని కనుక్కుంటున్నారు, ఎట్లా అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది, దేని గురించి వచ్చిందని. వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే మిగతా కార్యకర్తలు కూడా వచ్చి సపోర్ట్ చేసి దీన్ని ఒక న్యాయపరంగా మంచిగా ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం కూడా చూసుకుంటే మేడం, మన బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసుకుంటే నిరుద్యోగులకు కొంచెం అన్యాయం ఎక్కువ చేయడం జరిగింది. సో కాంగ్రెస్ వాళ్ళు నిరుద్యోగులకు మేము సానుకూలంగా ఉంటాము, ఇచ్చిన అన్ని పోస్టులను ఫిల్ చేస్తామని, నోటిఫికేషన్లో కూడా డిసెండింగ్ ఆర్డర్ని ఫిల్ చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు దాన్ని అనుకూలంగానే మేము అడుగుతున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి ఈ సమస్యను ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం మేడం.